ఏపీ డిమాండ్లతో పార్లమెంట్ మరోసారి హీటెక్కబోతోంది. 5 రోజుల పాటు అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకపోవడంతో ఇవాళ కూడా సభ ముందుకు తీర్మానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఆందోళనల నేపథ్యంలో ఇవాళ కూడా వాయిదాల పర్వం నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమకు మద్దతుగా ఉన్న విపక్షాల మద్దతు ఉందని టీడీపీ, వైసీపీలు చెబుతున్నాయి. 4 రోజులు గడిచినా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంతో రెండు పార్టీలు కూడా వ్యూహాల్ని రచిస్తున్నాయి. ఓటింగ్కు సహకరిస్తామని టీఆర్ఎస్ అండ్ అన్నాడీఎంకే ఒక వైపు చెబుతోన్న స్పీకర్ మాత్రం ఈ రెండు పార్టీల ఆందోళనలను సాకు చూపి సభను వాయిదా వేస్తుండడంతో అవిశ్వాసం చర్చకు రావడం లేదు. ఇవాళ సభ ఆర్డర్లో ఉంటే గనక అవిశ్వాస తీర్మానాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ ఉన్నారు, లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. సురేష్, ఓవర్ టు యు. సురేష్, మొత్తంగా ఈరోజు శుక్రవారం, ఈ వారంలో చివరి రోజు. శని ఆదివారాలు లోక్సభ, రాజ్యసభ పూర్తి స్థాయిలో జరగవు. 5 రోజులు, వారంలో 5 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. 5వ రోజు కూడా ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ అటు వైసీపీ ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా 6 రోజుల పాటు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూ తెలుగుదేశం పార్టీ, వైసీపీ లోక్సభలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏఐడీఎంకే, ఇటు టీఆర్ఎస్ ఆందోళన కారణంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అవిశ్వాస తీర్మానం వల్ల ప్రత్యేక హోదా అంటూ రాదు, బట్ కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. ఏపీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం ఒత్తిడి కారణంగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరిస్తున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు ముందుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా అయితే అవిశ్వాస తీర్మానం వల్ల రాదు, కానీ కేంద్రంపై ఒత్తిడి. రెండవ విషయం, ఈరోజు కేంద్రం ఎందుకు భయపడుతుంది అవిశ్వాస తీర్మానం విషయం అంటే, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయం కానీ, ప్రత్యేక హోదా అంశం కానీ చర్చకు అవిశ్వాస తీర్మానం కారణంగా అదొక్క సబ్జెక్టే కాదు, చాలా సబ్జెక్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు, అటు కాంగ్రెస్, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ, మిగిలిన పక్షాలు, కమ్యూనిస్టులు అందరూ కూడా అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ప్రస్తుతం నరేంద్ర మోడీ సర్కార్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, ఫెయిల్యూర్స్ పైన ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటాయి విపక్షాలు. దాని కారణంగానే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం విషయంపైన ఒక నాటకీయ పరిణామంలో ఫ్లోర్ మేనేజ్మెంట్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మూడో విషయం, 58 మంది రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యుల పదవి విరమణ ఉంది. ఈరోజు రాజ్యసభకు సంబంధించి 16 రాష్ట్రాల్లో 58 రాజ్యసభకు సంబంధించినటువంటి స్థానాలపైన ఎన్నికలు జరగనున్నాయి. దాని కారణంగా ఇప్పటి వరకు కూడా సభను వాయిదా వేస్తూ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో సభను నిరవధిక వాయిదా వేస్తే కేంద్ర ప్రభుత్వం భయపడింది, పారిపోయిందన్నటువంటి విమర్శలు రాజకీయ పార్టీల నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని కారణంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. సాయంత్రం 5 గంటలకు ఆ సమావేశంలో పార్లమెంటు సమావేశాల విషయంపైన కూడా ప్రధానంగా జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగబోతుంది. ఇటు కర్ణాటక, రాబోతున్నటువంటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించి సమావేశంలో చర్చించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు నిరవధిక వాయిదా వేస్తుందా, లేదంటే ఏప్రిల్ 6 వరకు కూడా మలి విడత బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వచ్చే వారానికి సోమవారానికి లోక్సభ, రాజ్యసభ వాయిదా వేస్తారనేది మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పటి వరకు మాత్రం కేంద్ర ప్రభుత్వం 6 రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం విషయంపైన దాటవేత ధోరణితోనే, వాయిదాల పర్వంతోనే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. లోక్సభ 11 to 12 to టుమారో, ఇటు రాజ్యసభ మాత్రం ఇమీడియట్గా 11కి స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే మరుసటి రోజుకు వాయిదా అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇవాళ ఏఐడీఎంకే, టీఆర్ఎస్తో తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీని చర్చలు జరిపి సహకరించండి, పొరుగు రాష్ట్రం విషయంలో సహకరించకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అమలు విషయంలో రెండు రాష్ట్రాలకి అన్యాయం జరిగే అవకాశాలు ఉంటుందన్నటువంటి పైన కూడా చర్చించారు. కానీ టీఆర్ఎస్ మాత్రం తమ యొక్క పార్టీ అధినేత యొక్క నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తాం, అవిశ్వాసం చర్చకు వస్తే మాత్రం ఆ చర్చలో మేము పాల్గొంటామనేటువంటి అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఏఐడీఎంకే 34 మంది సభ్యులు ఉన్నటువంటి ఏఐడీఎంకే మాత్రం వన్ సైడెడ్గా ప్రస్తుతం ఉన్నటువంటి కావేరీకి సంబంధించినటువంటి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి అంశంపైన ప్రధానంగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళనతో ముందుకెళ్తున్నారు. సేమ్ సీన్ ఇవాళ కూడా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రవి, సురేష్, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మీ దగ్గర ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్డీఏ కూటమిలో నుంచి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చంద్రబాబుతో మాట్లాడారని చెప్పైతే సమాచారం ఉంటుంది. దీనిపైన ఇంకా అథెంటిక్గా ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే రావాల్సింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడుతో అమిత్ షా కూడా మాట్లాడారని చెప్పి సమాచారం ఉంది. దీనిపైన ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు అమిత్ షా కార్యాలయం కానీ మా ఇరువురు కూడా చర్చిస్తున్నామనే దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. కాబట్టి దీనిపైన ఇంకొక స్పష్టత రావాల్సి ఉంటుంది. రవి, ఏదేమైనా ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తర్వాత బీజేపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల రాజకీయంగా వాళ్ళు
పక్కకి వెళ్ళిపోతున్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ చర్చలు జరిపి ఎన్డీఏ కూటమిలోకి తీసుకొస్తుందా, లేదంటే ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అవసరం లేదు మిత్రపక్షం అనే దిశగా బీజేపీ వైఖరి ముందుకెళ్తుంది దానిపైన సాయంత్రం కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. రవి, సురేష్, మీరు చెప్తున్నట్లుగా ప్రతిరోజు కూడా గత 5 రోజులుగా సభ జరుగుతున్న తీరును మనం చూస్తున్నాం. 11 to 12, దెన్ 12 to tomorrow. సో సభ ఆర్డర్లో లేని కారణంగా గత 5 రోజులుగా వాయిదా పడుతోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే సభ ఆర్డర్లో లేకుండా చేస్తున్నారో టీఆర్ఎస్ అండ్ అన్నా డిఎంకేలకు టీడీపీ రిక్వెస్ట్ చేసింది అవిశ్వాస తీర్మానానికి సహకరించమని చెప్పి. సో ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అలాగే అన్నా డిఎంకే ఎంపీలు వెల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉందా ఇవాళ? లేదనే చెప్పుకోవాలి రవి, ఎందుకంటే గత శుక్రవారం రోజు అవిశ్వాస నోటీసులు గత వారంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ వారంలో చూసుకుంటే 5 రోజులు, మొత్తంగా 6 రోజుల పాటు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏఐడిఎంకే టీఆర్ఎస్ మాత్రం వెల్లోకి వెళ్ళి ఆందోళన చేపట్టే విషయంలో వెనక్కి తగ్గేటువంటి ఆలోచనలో లేనంటది కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేసి టీఆర్ఎస్తో ఇటు ఏఐడిఎంకేతో చర్చలు జరిపేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం వెల్లోకి వెళ్ళేటువంటి దిశలోనే టీఆర్ఎస్ ఆలోచనలు ఉన్నట్టుగా కనపడుతుంది ఏడీఎంకే. మనతో బీజేపీ రమేష్ నాయుడు నుండి చెప్పండి, ఈ రోజైనా సభ సజావు జరుగుతుందా? నిరవధిక వాయిదా వేయకుండా సభలు కొనసాగే అవకాశాలు ఉంటారా? 100% సభ జరగాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క మనోవాంఛ. మేమందరం కూడా కార్యకర్తలుగా ఏపీ ప్రాంతం నుంచి కూడా కేంద్ర కమిటీకి ఒక సూచన చేయడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. దీని మీద పార్లమెంట్లో అవిశ్వాసాన్ని తీసుకొని చర్చించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. దాని ద్వారా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కుటుంబంలో నుంచి వెళ్ళిన టీడీపీతో ఏమైనా చర్చిస్తుందా? మరొకసారి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇప్పటికే వెంకయ్యనాయుడు గారు, ఉపరాష్ట్రపతి గారు గౌరవనీయులు చొరవ తీసుకున్నారు. విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ నుంచి టీడీపీ వెళ్ళిపోయింది, వారితో మీరు మరోసారి చర్చలు జరుపుతారా టీడీపీతో? తెలుగుదేశం వాళ్ళు కన్నా ఒకవేళ వాళ్ళ పునఃసమీక్ష చేసుకుని వాస్తవాలను తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు కదా ఏ విధంగా అయితే రియలైజ్ అయ్యారో ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినట్లయితే, ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు వచ్చినట్లయితే తప్పనిసరిగా 100% భారతీయ జనతా పార్టీ కూడా మా మిత్రపక్షంగా ఉన్నది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో చొరవ తీసుకుంటాం. మొత్తంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే ఈ రోజు కూడా గందరగోళం మధ్యన వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ రకంగానే వాయిదాల పర్వం కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రవి, బీజేపీ మాత్రం టీడీపీ ఇనిషియేటివ్ తీసుకొని బీజేపీతో పొత్తు విషయంలో పునఃసమీక్ష ఉంటే తమకేం అభ్యంతరం లేదు, మేము కూడా చర్చలకు సిద్ధమైనటువంటి అభిప్రాయంతో బీజేపీ ఉన్నట్టుగా మనకు తెలిసినటువంటి ఇప్పుడు రమేష్ నాయుడు మాట్లాడేదాన్ని బట్టి చెప్పొచ్చు. మొత్తంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ అత్యున్నతమైనటువంటి కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉంటాయి. ఏదో సాయంత్రం బీజేపీ టీడీపీతో పొత్తు విషయంలో చర్చించాలా లేదా దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్ ఫర్ ద అప్డేట్స్. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరి కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ కూడా అదే సీన్ ఉంటుందా, లేకపోతే అవిశ్వాస తీర్మానంపై చర్చకు వస్తుందా అనే దానిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానానికి సహకరించమని ఇప్పటికే టీఆర్ఎస్ అన్నా డిఎంకేలకు టీడీపీ రిక్వెస్ట్